ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాప్ అయింది అనేసి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఫోన్ ట్యాప్ చేశారంటూ సిట్ అధికారులు ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసే పనిలో ఉన్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునింది, అది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు రహస్యాలు కనుక్కోవడానికి ఉపయోగించిందా, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలను కొన్ని గత వైసీపీ పార్టీకి కూడా అందజేసిందా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకుంటే కనుక మావోయిస్టుల సమాచారం కోసం అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ జరిగింది అని చెప్తున్నారు. అట్లాగే రివ్యూ కమిటీకి 615 మంది నంబర్లను ఇచ్చారు. వాటిలో ఆంధ్రజ్యోతి ఎండి నంబర్ కూడా ఉంది, ఆయనకు తెలియదు. వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు ఆయన్ను కూడా ఈరోజు రేపు కోరే అవకాశం ఉంది. అట్లాగే రికార్డు చేసిన సంభాషణలన్నీ కూడా పెన్ డ్రైవ్ లో పెట్టి అవి ఎవరికో అందజేశారు అనేది ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రముఖుల్లో జడ్జిలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అట్లాగే మీడియా యాజమాన్యాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు బయటపడింది ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారినే. అట్లాగే కొంతమంది ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు, సినిమాకు సంబంధించిన వ్యక్తుల ఫోన్ సంభాషణలన్నీ కూడా వీళ్ళు ట్యాప్ చేసి వాటిని భద్రపరిచి కావలసిన వాళ్లకు, అంటే కేసీఆర్కు అవసరమైన వాళ్ళకు కేసీఆర్కు, కేటీఆర్కు అవసరమైన సంభాషణలు కేటీఆర్కు, అట్లా కొంతమందికి అందజేశారు అనే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ విచారణలో ఈ సిట్ ఏదైతే మొత్తం బండారం బయట పెడుతుందో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పెద్దలకు తెలియకుండా ఈ వ్యవహారం జరగదు. అంటే బీఆర్ఎస్ పెద్దలు అంటే ఒక ముఖ్యమంత్రి, అట్లాగే ముఖ్యమంత్రి తనయులు కానివ్వండి, ముఖ్యమంత్రి బంధువులు కానివ్వండి, వాళ్లకు తెలియకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎవరూ నడిపించలేరు. కాకపోతే ఈ సంభాషణలన్నీ కూడా ఎవరికి ఏవేవి చేరాయి అనేది మాత్రం ఎంక్వైరీలో బయటపడింది. అట్లాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీకి గాను, అట్లాగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించిన పార్టీకి గాను, ఈ రెండు పార్టీలు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని వీటిని వ్యతిరేకిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తన హయాంలో ఈ సంభాషణలను రికార్డ్ చేయడము, ఫోన్ ట్యాపింగ్ విషయాలు, ఈ సంభాషణ వ్యవహారం అంతా కూడా ఈ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా షేర్ చేసి ఉండొచ్చు అనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రెండు పత్రికలు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇట్లా అనే కొన్ని పేర్లను పబ్లిక్ మీటింగ్స్ లోనే అనౌన్స్ చేసేవాడు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన ఫోన్ సంభాషణలు ఇవన్నీ కూడా ఆయనకు కూడా చేరి ఉంటాయి అనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఇక మనం ఏబిఎన్ రాధాకృష్ణ గారి విషయానికి వెళ్తే, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది అదొక వ్యవస్థ. కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తుంటారు. కొన్ని వందల సంఖ్యలో కీలకమైన పోస్టుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే పత్రిక సంబంధించేసి ఎడిషన్ ఇన్ఛార్జీలు, బ్యూరో చీఫ్లు, అట్లాగే స్టేట్ లెవెల్ బ్యూరో చీఫ్లు, స్టేట్ లెవెల్ నెట్వర్క్, ఇట్లా వివిధ విభాగాలు కీలకమైన వ్యక్తులంతా ఉంటారు. అట్లాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కూడా ఇన్పుట్, అవుట్పుట్, బ్యూరో చీఫ్ ఇట్లా కీలకమైన పోస్టింగ్స్ లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. రాధాకృష్ణ గారికి కూడా ప్రతి విషయాన్ని ఆయన ఫోన్ చేసి కనుక్కునే ఇది కాదు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆపరేషన్లను జస్ట్ మానిటరింగ్ చేస్తారు, కానీ మిగతా వ్యవహారాలు కూడా ఆయన ఎక్కువగా పట్టించుకోరు. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించి ప్రతిరోజు సాయంత్రం ఆయన ఎంప్లాయీస్తో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఆ రోజు జరిగిన అంశాలు ఏమిటి, ఇంపార్టెంట్ ఏమిటి ఉన్నాయని డిస్కస్ చేసుకుంటారు. వేటి ప్రయారిటీస్, రేపేం చేయాలని డిస్కస్ చేసుకుంటారు.
అంతే తప్పికే ఆ ఆ విషయాలు ఎలాబరేట్గా డిస్కస్ చేస్తారు, వెళ్ళిపోతారు. తరువాత ఈ ఈ వ్యవహారాల విషయాలన్నీ కూడా ఈయన ఈ ఫోన్లో చర్చించే అవకాశం ఉండదు. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఫోన్లో ఏదైనా సమాచారం వచ్చినా, ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా చెప్పదలుచుకున్నా కూడా ఆయన వింటాడు తప్పితే దాంట్లో ఏదైనా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆయన అడిగే ప్రశ్నల్లాగా అప్పుడేమైంది, అప్పుడే ఏం జరిగింది అనే ప్రశ్నలు అడిగేసి ఏదైనా సమాధానం రాబడతాడు తప్పితే మిగతా ఏ వ్యవహారాలు ఆయన వరకు వచ్చే అవకాశం ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే రాధాకృష్ణ గారి మెంటాలిటీ నేను చెప్తున్నా, నేను గమనించింది. రాధాకృష్ణ గారిని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, విమర్శిస్తూ వీడియోస్ పెడుతుంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా ఒకసారి రాధాకృష్ణ గారిని ఒక వీడియో చూసి, ఏమిటండి సార్ ఇట్లా విమర్శిస్తున్నారు మిమ్మల్ని అంటూనే ఆయన అన్నమాట ఏంటంటే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నాడు. అతని వాక్ స్వాతంత్రం హక్కు, అది విమర్శించే హక్కు అతనికి ఉంది అనేసి అన్నాడు. అది నేను ఆయనలో గమనించిన ఆయన మెంటాలిటీ. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన తన దగ్గర కొన్ని వేల మంది పనిచేస్తుంటారు, కీలకమైన స్థానాల్లో కొన్ని వందల సంఖ్యలోనే ఉంటారు. ఎవరైనా తన ఎంప్లాయీని చెప్పేటప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్స్ను కూడా ఆయన నోట్తో చదివి చెప్తాడు, ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి అని. అంత మంచి మెమొరీ పవర్ ఉంది ఆయనకి. అట్లాగే గత 20 సంవత్సరాలుగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని చాలా మంది కుట్ర కుతంత్రాలతో డ్యామేజ్ చేయాలనో, లేకపోతే అతన్ని కంట్రోల్ తెచ్చుకోవాలనో, లేకపోతే ఇతరత్ర వ్యవహారాలలో ఒక పెద్ద మీడియా సంస్థగా ఏర్పడింది ఆంధ్రజ్యోతి అనేసి అప్పటి నుంచే కొంతమంది జర్నలిస్టులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అట్లాగే ప్రముఖ మీడియా ఛానల్ అధినేత కూడా ఏబిఎన్ ఛానల్ పెట్టిన తర్వాత ఆ ఛానల్ యజమాని కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని టార్గెట్ చేయడానికి, వ్యక్తిత్వాన్ని కించపరచడానికి, అతని సమాజంలో ఏదో డ్యామేజ్ చేయడానికి కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఏది కూడా ఎవరు అన్ని కూడా బెడిసికొట్టాయి. అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు సహజంగా జరుగుతాయి. కాకపోతే ఒక లైన్ తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి, దమ్మున్న ఛానల్ అనే లైన్లో వెళ్తున్నాడు కాబట్టి ప్రతిదీ కూడా ఏదైనా వార్త ప్రచురించినా, లేకపోతే ఏదైనా టీవీ ఛానల్ వచ్చినా కూడా కొంతమంది శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఇట్లా కొంతమంది టార్గెట్ చేయడానికి ఒక పోటీదారులు ఉంటారు, డ్యామేజ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏది కూడా రాధాకృష్ణ గారిని చాలా బ్యాలెన్స్డ్గా ఆయన వెళ్తుంటాడు కాబట్టి ఆయన్ని ఇంతవరకు కూడా ఎవరు టార్గెట్ చేసి ఏదో చేయాలనుకునే ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయని చెప్పచ్చు. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన ఒకవేళ ఫోన్ ట్యాప్ చేసుకున్నా కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ లో ఏముండే అవకాశం లేదు. ఎందుకంటే అంత రహస్యాలు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడేంత ఇది కాదు. కానీ ఏదేమైనా రాధాకృష్ణ గారికి సంబంధించిన ఏదైనా డిస్కషన్స్ ఉంటే కనుక ఈ పేపర్కు టీవీ ఛానల్కి సంబంధించిన అంశాలు ఉంటాయే తప్పితే ఇతరత్ర అంశాలు ఉండే అవకాశం లేదు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారంటే కనుక వ్యక్తిగతమైన అంశాలు ఏమన్నా ఉన్నాయా, వ్యక్తిగత బలహీనతలు ఏమన్నా ఉన్నాయా, దానికి సంబంధించిన మనకేమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా, అవతల వ్యక్తిని మీడియా సంస్థ యజమానిని మన గుప్పెట్లో ఉంచుకోవచ్చా అనే ప్రయత్నాలు జరుగుతాయి, సహజంగా చేస్తారు. అది ప్రభుత్వాలు చేయటం అనేది దుర్మార్గమైన చర్య. అది ఈ ప్రభుత్వాలు ఈ పని చేసి పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు కూడా ఆ ట్యాపింగ్ సంబంధించిన సంభాషణలు కూడా షేర్ చేసేయారంటే గనక అది రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఒక రాజకీయ పార్టీనే తన భవిష్యత్తును కోల్పోయే అవకాశం చాలా తొందరలోనే ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అది అతిపెద్ద కేసు మన దేశంలోనే. అటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా వాటికి సంబంధించిన శిక్షలు కానివ్వండి చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయాలు అది ఎవరు చేశారు,
ఇవన్నీ వివరాలన్నీ కూడా త్వరలోనే మనం ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రికలోనో ఏబిఎన్ టీవీ ఛానల్లోనే చూద్దాం. థ్యాంక్ యూ.